ఏమండి? దొంగల ఏం చేస్తున్నారండి? చూసి చాటుగా మాటలు వింటావా నువ్వు? ఇప్పుడు చూడు, వద్దు. రోజంతా ఇలాగే ఉండు. రోజంతా ఈ గంతలు విప్పకుండా ఇలాగే ఉండాలి. ఒక కన్ను మూసుకొనే ఉండాలి, అర్థమైందా? గంతలు గనక విప్పావంటే నిన్ను నరికి పారేస్తాను, గుర్తుంచుకో. ఇంకోసారి ఇలాంటి సాహసం చేశావో 2 కళ్ళకి గంతలు కట్టేస్తాను. ఆ తరువాత గుడ్డిదాల్లా తడుముకుంటూ తిరగాలి. నాతో పెట్టుకోకు, అర్థమైందా? భలే 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 ఉన్నావే, భలే భలే ఉన్నావా? తాతయ్య, మీకేమైంది తాతయ్య? మాట్లాడండి తాతయ్య, కళ్ళు తెరవండి. నానా 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 ఏమైంది నాన్న మీకు? నాన్నగారు ఇందాక సగ్గు వద్దంటున్న తాతయ్యకి ఏదో తినిపించింది. ఆయన అప్పటి నుంచి కదలటం లేదు. ఈ సగ్గు ఆయన ఏదో చేసింది. ఇదిగో ఇందు బిందు, మీరు కాసేపు బయట ఉండండి, నేను పిలిచిన తర్వాత లోపలికి వద్దురు గాని. మామయ్య, అదేంటంటే సక్కు, కంగారు పడకు, నేను వచ్చాను కదా, ప్రశాంతంగా ఉండండి. నాన్నగారు నాన్నగారు, నేను వచ్చేసాను, మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడే వెళ్ళి వైద్యుల వారిని పిలుచుకొస్తాను. శాస్త్రి గారు, మీ దగ్గరికి బయలుదేరాను. నాన్నగారికి ఏమైందో మీరు కాస్త త్వరగా చూడండి. పాండు విషయం చెప్పాడు, అందుకే వెంటనే వచ్చాను. నాకు కూడా పాండుయే చెప్పాడు శాస్త్రి గారు. నాన్నగారిలో చలనం లేదు, కాస్త చూడండి. అలాగే, మీరు కాసేపు బయట ఉండండి, నేను చూస్తాను.